అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా, గతంలో మన రైతన్న ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రైతన్నకు ఏ అవసరం వచ్చినా కూడా పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ ఆ ఆర్బీకేలు పనిచేస్తా ఉన్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం, రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలను ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆడుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులను సైతం, ఆ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు పాడి పశువులు కొనించడమే కాకుండా అమ్ములను తీసుకుని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఏకంగా మంచి చేస్తూ 19,17,000 మంది రైతన్నలకు, వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ 34,72,000 ఎకరాలకు పూర్తి హక్కులను కల్పిస్తూ, సర్వ హక్కులను ఆ భూముల మీద రైతన్నలకు కల్పిస్తూ, ఆ రైతన్నలకు 22A కింద కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ, తీసేయడం కానీ, సర్వ హక్కులు కల్పించడం కానీ జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా అసైన్డ్ రైతులకు ఈరోజు పట్టా భూములు వస్తూ ఉన్నాయి, పట్టాలు చేతికి వస్తూ ఉన్నాయి. సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఒక పేదవాడిని గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, ఒక పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి 50% పదవులు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు బాగుండాలి, నా ఎస్టీలు బాగుండాలి, నా మైనారిటీలు బాగుండాలి, నా బీసీలు బాగుండాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి వారిని పైకి లేపాలి, వారిని ఎదగనివ్వాలి అని చెప్పి 50% పదవులు వాళ్ళకే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం. జరిగినది ఈ 58 నెలల కాలంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంత్రి మండలిలో ఏకంగా 68% పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం దగ్గర నుంచి మొదలెడితే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఆ 2,30,000 ఉద్యోగాలలో ఏకంగా 80% ఉద్యోగాలు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి
ఏకంగా 80% ఉద్యోగాల వర్గాలకే దక్కాయి అనంటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇక్కడే ఒక విషయం చెప్తా ఉన్నా, ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్న ఏ వర్గాలు ఉండకూడదు. అన్ని వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి అని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా ఈ 2,70,000 కోట్ల రూపాయలలో కూడా ఏకంగా 75% పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి. ఇక్కడే ఒక విషయం మరొకటి కూడా చెప్పాలి. ఇక్కడే పేదరికానికి కులం ఉండదు. పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు మొదలు మరో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా ఈ 58 నెలల కాలంలోనే మరో 16,000 కోట్ల రూపాయలు పెట్టి 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు మరో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు 11,000 విలేజ్ క్లినిక్లు ఈరోజు గ్రామాలలోనే దర్శనమిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అనంటే దేశ చరిత్రలో కూడా ఇది ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ కూడా కని విని ఎరుగని ఘట్టము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 58 నెలల కాలంలోనే ఈ మార్పులన్నీ కూడా జరిగాయి అని చెప్పి కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, ప్రతి రూపం ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు. మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు. కానీ ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు